నమస్కారం. నేను డాక్టర్ తిరునాథర్, కన్సల్టెంట్ ఫిజిషియన్, హృదయ హాస్పిటల్, కరీంనగర్. సార్ అంటే ఈ మధ్య కాలంలో చాలా హోటల్స్లో కూడా ఫ్రోజన్ ఫుడ్స్ అనేవి అధికంగా లభిస్తున్నాయి. అంటే అవి తినడం వల్ల నాన్ వెజ్ కానివ్వండి, వెజ్ కానివ్వండి ఎట్లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? ఓకే. రైట్. ఈ మధ్య ఫుడ్ సేఫ్టీ వాళ్ళు బాగా రైడ్ చేస్తున్నారు. అవన్నీ ఫుడ్ డిస్కార్డ్ చేయడం, అన్నిట్లలో పడేయడం అనేది జరుగుతా ఉన్నది. సో, మనకి ఈ ఫ్రోజన్ ఫుడ్ గురించి చానా అపోహలున్నాయి. చానా నిజాలు కూడా ఉన్నాయి. సో, అయితే మనకిప్పుడు ఫ్రెష్ ఫుడ్ అంటే ఏంటిది? ఫ్రోజన్ ఫుడ్ అంటే ఏంటి? ఎందుకు ఇవి వచ్చినాయి? దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెష్ ఫుడ్ అంటే మనం తెలిసిందే, మామూలుగా నార్మల్‌గా అప్పటిదప్పుడే తీసుకున్న మీట్ గానీ, అప్పటిదప్పుడు తీసుకున్న వెజిటబుల్స్ గానీ మన దగ్గర పెట్టుకోవడం అనేది ఫ్రెష్ ఫుడ్ అని చెప్తాం. సో, మనం కూరగాయలు కొనుక్కున్నా గానీ, మీట్ కొనుక్కున్నా గానీ, షాప్‌లోకెళ్తే అది ఫ్రెషా అనేది మనం చెప్పలేం. ఒక 5 డేస్ దాటింది అంటే నార్మల్ టెంపరేచర్‌లో 40 డిగ్రీస్ నుంచి 100 డిగ్రీస్ మధ్యలో ఉంటే అది ఒక కల్చర్ మీడియా లాగా పనిచేస్తుంది. అంటే మనకు బ్యాక్టీరియా ఎక్కువ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఆ టెంపరేచర్‌లో ఉన్న ఏ ఫుడ్ అయినా కూడా 2 అవర్స్ కంటే ఎక్కువ ఉంటే కంటామినేటెడ్ అయ్యే ఆహ్, అవకాశం ఉంటది. సో, ఫ్రెష్ ఫుడ్ అన్నప్పుడు మనం మన తోటలోకెళ్ళి తెచ్చుకునే గానీ, మన దగ్గరున్న మీట్ మన చేతులకెళ్ళి తీసుకొచ్చినా మాత్రమే ఫ్రెష్ అని చెప్పగలుగుతాం. ఒక్కసారి 5 డేస్ దాటిన తర్వాత ఫ్రెష్ అని చెప్పడానికి ఉండదు మనకు, మామూలుగా ఏ ఫ్రూట్స్ అయినా కానీ, వెజిటబుల్స్ అయినా కూడా. సో, ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్డు, ఫ్రోజన్ ఫుడ్ అని ఇప్పుడు మనం సూపర్ మార్కెట్లలో ఎక్కువ చూస్తున్నాం మనం. అంటే పెద్ద పెద్ద మాల్స్‌లలో కూడా మనకి ఫుడ్ స్టోర్‌లోకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఫ్రిడ్జ్‌లలో పెట్టి ఫ్రోజన్ ఫుడ్ మనకి సేల్ చేస్తున్నారు. సో, వాటిలో వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. సో, వాళ్ళేందంటే ఐడియల్ టెంపరేచర్ లెస్ దెన్ 15 డిగ్రీస్, -15 డిగ్రీస్ దగ్గర మెయింటైన్ చేస్తుంటారు. సో, అదే మెయింటైన్ చేసిన వాటిని మనం ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేయొచ్చు మనకి. అంటే మనకు కొన్ని సీజనల్ ఫుడ్స్ ఉంటాయి. ఆ సీజనల్ ఫుడ్స్ మనకు దొరకవు కాబట్టి ఎనీ టైమ్ వెళ్ళినా కూడా మనకు ఆ ఫ్రోజన్ ఫుడ్‌లో మనకి అన్ని రకాల సీజన్ ఫుడ్స్ దొరుకుతుంటాయి. మళ్ళీ ఒక్కొక్కసారి చీప్‌గా కూడా దొరకచ్చు. మనకి నార్మల్‌గా ఫ్రెష్ ఫుడ్ కన్నా అది ఎక్కువ చీప్‌గా దొరుకుతది. మళ్ళీ ఇది కొన్నిట్లలో కట్ చేసినవి ఉంటాయి. కట్ చేసి ఉన్న వాటిని మనం తొందరగా తీసుకొచ్చుకొని అప్పటిదప్పుడే మేక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫుడ్ వేస్టేజ్ అని కూడా ఉండదు. ఇవన్నీ వాటికి సంబంధించిన మనకి ఉపయోగాలు అనుకుంటే ఫ్రోజన్ ఫుడ్‌కి, దానికి నెగెటివ్ ఇంపాక్ట్‌లు కూడా ఉన్నాయి. సో, ఈ ఫ్రోజన్ ఫుడ్‌ని మనము చూసుకుంటే దాంట్లో ప్రాసెసింగ్ చేసి ఎక్కువ రోజులు ఉంచడానికి పెడుతూ ఉంటారు. సో, దాంట్లో మనకి ప్రాసెసింగ్ వచ్చినప్పుడు అన్‌ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటది. ఓన్లీ ఫ్రోజన్ చేసినయి. దీంట్లో మనకి వెజిటబుల్స్ గానీ, పండ్లు గానీ వస్తుంటాయి. వీటిని ఏం చేస్తారంటే పండ్లు పక్వానికి వచ్చిన తర్వాత అప్పటిదప్పుడే మనకు దాన్ని ఫ్రీజ్ చేసి పెట్టడం వల్ల దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ మాత్రం ఎటు పోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం కంపేర్ చేసినప్పుడు ఒక యాపిల్, సిమ్లాలో దొరికిన యాపిల్ మనకి ఇక్కడ దగ్గరికి రావడానికి 5 డేస్ పట్టిందనుకోండి. ఆ 5 డేస్ దానికున్న మనం ఫ్రోజన్ ఫుడ్ యాపిల్ తీసుకున్న దానికి తేడా ఉంటుంది. రెండిట్లలో కూడా న్యూట్రిషన్ వాల్యూస్ సమానంగా ఉంటాయి. సో, 5 రోజులు దాటిన తర్వాత ఏదైనా కూడా దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ పోతుంటాయి కాబట్టి, ఎప్పుడైతే ఆ 5 రోజులు దాటని ఫ్రెష్ అయినా కూడా న్యూట్రిషన్ వాల్యూస్ ఈక్వల్ టు ఫ్రోజన్ వాల్యూస్ ఉంటాయి. ఈ ఫ్రోజన్ ఫుడ్ అనేది మనకు 2-3 మంత్స్ వరకు కూడా వెజిటబుల్స్‌ను ఫ్రోజన్‌లో పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకి ఈ ప్రాసెస్డ్ ఫుడ్‌లో మనకి కొన్ని ఫుడ్స్ రెడీమేడ్ ఫుడ్ దొరుకుతుంది ఇప్పుడు. మనకి రెడీమేడ్ వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, కొన్ని ఫ్రైడ్ ఐటెమ్స్ దొరుకుతున్నాయి. వాటిని మనం ప్రిపేర్ చేసిన తర్వాత -18 డిగ్రీస్‌లో పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న ఏమంటే కెమికల్స్ ఎక్కువ సోడియాన్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో, హై కంటెంట్ ఆఫ్ సోడియం ఉన్నప్పుడు వాటిని మనం యూజ్ చేస్తే మనకి బీపీ పెరిగే ఆస్కారం ఉంటది. అట్లనే పెరాలిసిస్ వచ్చే ఆస్కారం ఉంటది. కార్డియాక్ ఈవెంట్స్ రావచ్చు. ఏమన్నా గుండె జబ్బులు లేకపోతే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంకా ఎక్కువ పెరిగే ఆస్కారం ఉంటది కాబట్టి, మనం ఎప్పుడు కూడా ఫ్రోజన్ ఫుడ్ తీసుకున్నప్పుడు దాని పైన లేబుల్ చదవడం అనేది తప్పనిసరిగా అవసరం ఉంటది. ఎందుకంటే ఆ లేబుల్ మీద మనకి దాంట్లో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి, ఏమేమి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఉన్నాయో తెలుస్తా ఉంటాయి. సో, మీకు అక్కడ సోడియం కంటెంట్ ఎక్కువ ఉంది అని తెలిసినా వేరే ఎలిమెంట్స్ అంటే కొన్ని ప్రిజర్వేటివ్స్ బీహెచ్ఏ, బీహెచ్‌డి అని, టీబీహెచ్‌క్యూ అని కొన్ని కెమికల్స్ దాంట్లో యాడ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా మనకు కార్సినోజెంట్స్ ఉంటాయి. కొన్ని కలర్ ఏజెంట్స్ ఉంటాయి. మనకు యెల్లో-5, యెల్లో-6 అని కలరింగ్ ఏజెంట్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా మనకి కొంచెం మనకి లెర్నింగ్ ఎబిలిటీస్‌ని తగ్గియడం అనేది జరుగుతా ఉంటాయి. సో, మనం ఎప్పుడన్నా ఫ్రోజన్ ఫుడ్స్‌కి సెక్షన్‌కి వెళ్ళినప్పుడు చూసుకోవాలనుకుంటే మనకు వెనక వాటి లేబుల్ చదివినప్పుడు మనకు క్యాపిటల్ లెటర్స్‌లో ఏదైనా రాసి ఉంది, మనకు తెలియంది, మనకు నాలుక తిరగనంత పదాలు ఉన్నాయి అంటే మాత్రం అవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ కింద గమనించి వాటిని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎక్కువ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి, చికెన్ నగ్గెట్స్, చికెన్ రెడీ టు ఈట్ ఆహ్, ఫ్రోజన్ ఫుడ్స్ వస్తున్నాయి. వాటిని అవాయిడ్ చేయడం చాలా మంచిది. సార్ ఇతర కంట్రీస్లో చూస్తుంటే అంటే చాలా మంది కూడా ఫ్రోజన్ ఫుడ్ తింటారు. మరి మన కంట్రీలో కూడా తింటుంటారు. అంటే వాళ్ళ ఫుడ్కి మన ఫుడ్కి తేడా ఏంటి?
సో, మన కంట్రీకి, వాళ్ళకి చూసుకుంటే మనకి ఎక్కువ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అని 2 రకాలుంటాయి. మళ్ళీ కంట్రీ యొక్క ఈ శీతోష్ణ స్థితిని బట్టి కూడా మారుతూ ఉంటది. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్‌లో ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి వార్మ్త్ అనేది చాలా తక్కువ. సన్ కనబడడమే తక్కువుంటది. ఎక్కువ రోజులు ఎక్కువ శీతాకాలంలో వాళ్ళు ఉంటారు కాబట్టి, ఆ టైంలో మనకి ఫుడ్ దొరకడం చాలా కష్టమైతుంది కాబట్టి, వాళ్ళు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాటిని ఎక్కువ రోజులు శీతాకాలం మొత్తం చేయాలి కాబట్టి వాళ్ళు ఫ్రోజన్ పెట్టుకుంటారు. మనలాంటి కంట్రీస్‌లో మనకు ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ ఫ్రెష్ ఫుడ్ దొరుకుతుంటాయి. కూరగాయల మార్కెట్‌కెళ్ళినా గానీ, ఎక్కడికెళ్ళినా మనకి ఫ్రెష్ దొరుకుతుంది కాబట్టి మనం దానికే ఎక్కువ ప్రిఫర్ చేయడం. సో, ఓవరాల్‌గా ఏంటిదంటే మనకి ఫ్రెష్ ఫుడ్ దొరికినప్పుడు, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఉన్నయి తీసుకోవడమే చాలా మంచిది. ఫ్రోజన్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. సార్ అంటే మామూలుగా సూపర్ మార్కెట్స్‌లో అయితే లేబుల్స్ ఉంటాయి. అదే హ్మ్. విధంగా మరి రెస్టారెంట్స్‌లో మనకి ఫ్రెష్ ఫుడ్ ఎట్లా తెలుసుకోవడం అట్లా? ఆ రెస్టారెంట్‌లో ఫ్రెష్ ఫుడ్ తెలుసుకోవడం అనేది నార్మల్‌గా మనతోటి కాదు. ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఫ్లేవర్స్ యాడ్ చేస్తుంటారు. కొన్ని అజినోమోటో గాని అట్లాంటివి, ఇంకేంటి కొబ్బరి పొడి అట్లాంటివి యాడ్ చేసినప్పుడు ఏమైతుందంటే మనకి దాని ఫ్లేవర్ గాని, స్మెల్ గాని తెలియకపోవడం వల్ల అది ఎప్పటినుంచి తయారు చేసింది, ఏమైంది అనేది మనం కనుక్కోలేకపోతున్నాం. దాంతోటి ఎక్కువ డిసీజెస్ వచ్చి అంటే హోటల్స్‌కెళ్ళిన వాళ్ళకి ఎక్కువ టైఫాయిడ్ గానీ, మోషన్స్ కావడం గానీ, కొంచెం హెల్త్ హాజార్డ్స్ బాగా ఎక్కువైతున్నాయి. సో, దీన్ని కొంచెం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు ఎక్కువ దీని మీద కాన్సంట్రేట్ చేస్తుంటారు. సో, కరెక్ట్ ఫ్రోజన్ ఫుడ్ అని అంటే మనకు రా మీట్ తీసుకొచ్చినప్పుడు వాటిని -18 డిగ్రీ సెల్సియస్‌లో పెట్టుకొని మనకు 3, 4 డేస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. కానీ అంతకంటే మించి ఉంది అంటే అది మ్యాసరేట్ అయిపోయి దాంతోటి ఎక్కువ నష్టాలే ఉన్నాయి మనకి. డిసీజులు రావడం గానీ. సో, ఈ ప్రాసెస్‌లో మనం ఐడియల్‌గా టెంపరేచర్ -18 మెయింటైన్ చేయకపోతే ఆ మీట్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అంతేకాకుండా ఈ మధ్య హోటల్స్‌లో ఎక్కువగా వాళ్ళు సెమీ ప్రాసెస్డ్ ఫుడ్‌ని అంటే ఆ ముందే మ్యారినేట్ చేసి దానికి మసాలా పట్టిచ్చేసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టడం చేస్తా ఉన్నారు. సో, దాంతోటి ఏమైతుంది అనంటే అది మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే దాన్ని మళ్ళీ ఫ్రై చేసి ఇవ్వడం మనకి, మళ్ళీ హీట్ చేయడం. ఒక్కసారి కూల్ చేసి మళ్ళీ హీట్ చేస్తే ఈ బ్యాక్టీరియా అనేది చనిపోదు. ఒకవేళ పెరిగినా గూడా ఆ బ్యాక్టీరియా అనేది మళ్ళీ గ్రోత్ అయిపోయి మనకు టైఫాయిడ్, ఈకోలై, ఈ హెచ్ పైలోరీ గాని ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది. సార్ ఇప్పుడు అంటే మనం ఏబీపీ న్యూస్ వ్యూవర్స్‌కి ఈ ఫ్రోజన్ ఫుడ్ పై మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఫ్రోజన్ ఫుడ్ గురించి చూసుకుంటే మనకు అపోహలు ఎన్ని ఉన్నా కూడా మనకు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్‌కి మాత్రం మనకు దొరకని ఫుడ్స్ దొరికినప్పుడు అంటే అన్‌సీజనల్ ఫుడ్ ఏదైనా ఫ్రూట్స్ కావాలనుకుంటే మాత్రం ఫ్రోజన్ సెక్షన్‌లో వెళ్ళడం బెటర్. మీట్ దగ్గరికొచ్చినప్పుడు మాత్రం ఆల్రెడీ సెమీ ప్రిపేర్డ్ గానీ, ఫ్రైడ్ ఐటెమ్స్ ఏమన్నా ఉన్నా ఆ లేబుల్‌లో మనకి సోడియం కంటెంట్ ఎక్కువుంది, లేదంటే మనకి బీహెచ్ఏ గానీ, బీహెచ్ఐ అట్లా కాంటెంట్లు మనం చూడంగానే ఇది మనకు ఎప్పుడు వినని కాంటెంట్ దీంట్లో ఉంది అనుకుంటే దాన్ని అవాయిడ్ చేయడం 100% మంచిది.